మిత్రులందరికీ, ముఖ్యంగా శిరాకదంబం పాఠకులందరికీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విజయనామ సంవత్సర ఉగాది. ప్రతి ఏడాది వస్తుంది ఉగాది కొత్త కొత్త పేర్లతో. చలికాలం పోయి వసంతం వచ్చి ప్రకృతికాంత పచ్చటి అందాలతో కనువిందు చేస్తుంటే కుహుకుహుమంటూ మేల్కొలిపే కోకిల గానాలతో నిజంగానే కొత్త సంవత్సరం అనగానే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. కానీ వాస్తవంలోకి వచ్చి పడితే మండిపోతున్న ఎండలతో పాటు మండుతున్న ధరలతో, కరెంటు కోతలతో కుతకుతలాడిపోతున్న మనసులు, మనుషులు పండగే చేసుకుంటారో, కనీసం పండక్కి అందరికీ బట్టలు కొనలేకపోయామే అని బాధపడతారో, ప్రతి ఏడాదిలాగే ఈసారి అత్యాచారాలు, అరాచకాలు తగ్గాలని, నిర్భయలాంటి వారికి న్యాయం జరగాలని, ముక్కు పచ్చలారని పసిపిల్లలను తమ కామానికి బలి చేస్తున్న నరరూప రాక్షసులకు కఠినాతి కఠినమైన శిక్ష పడాలని, లంచగొండితనంపై పోరాటం కొనసాగాలని, పోరాటాన్ని తప్పుదారులు పట్టించి తమ పబ్బం గడుపుకుంటున్న స్వార్థ కుటిల రాజకీయ నాయకులకి ప్రజలే తగిన శిక్ష వేయాలని, లంచం అంటేనే అసహ్యం వచ్చేలా మార్పు రావాలని, భ్రూణ హత్యలు ఆపాలని, అవి ఆగిపోవాలని, భూమిపై పడకముందే వారిని పొట్టన పెట్టుకునే కుత్సితపు కిరాతకులకు ఆడపిల్లలే వారికి బుద్ధి వచ్చేలా చెయ్యాలని, జబ్బులకి బీద గొప్ప తేడాలు లేవు. ఉన్నవాడికే మంచి వైద్యం, లేనివారికి పెద్ద జబ్బులొస్తే వాటికి వైద్యం చేయించలేక తమ బిడ్డలను కాపాడమని, తమకు తోచిన సాయం చేసి ఆదుకోమని బాధతో, భయంతో ఇలా చేయాల్సి వచ్చిందే అన్న బాధ పిండేస్తున్నా తప్పదు కాబట్టి కన్నీళ్లతో అర్థించేవారు ఎంతమందో. విజయనామ సంవత్సర ఉగాది ముందు ఎన్నో సమస్యలున్నాయి. ప్రతి ఏడాదిలానే వచ్చింది ఉగాది కొత్త పేరుతో, ఆశలను కలిగిస్తూ. అన్ని సమస్యలు ఈ ఏడాదే సమసిపోకున్నా ప్రతి చిన్న సమస్యకు కృంగిపోకుండా ధైర్యంతో ఎదుర్కొంటూ ఈ విజయనామ ఉగాది అందరిలో చైతన్యాన్ని నింపి ఒకరికొకరు చెయ్యందించుకుంటూ మానవాళి మొత్తం అందరికీ స్ఫూర్తినిస్తూ మునుముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ అందరికీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.